ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని కాకుండా సకల శాస్త్రాలను బోధించి పిల్లలందరి మన్ననలను పొందిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గురువు ఎక్కడో విద్యార్థులు అక్కడే అని మనం మొన్న పేపర్లో చూసాం. ఒక గురువు కోసం మొత్తం పాఠశాల మంచిర్యాలలో ఖాళీ అయి మళ్ళీ అదే గురువు దగ్గరికి వచ్చినట్టుగా మన దగ్గర కూడా ఉర్దూ మీడియం మొత్తం ఖాళీ అయిపోయింది. సో కాబట్టి అంటే మేడం యొక్క ప్రతిభ అప్పుడే మనకు అర్థమైపోయింది. సో కాబట్టి మీరు మీ వంతుగా చక్కటి కృషి అందించారు మేడం. సో కాబట్టి ఇంత చక్కటి ఉపన్యాసం ఇచ్చినటువంటి మీకు కరతాళ ధ్వనులతో గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ఇప్పుడు మన ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్నటువంటి మన ఆంగ్ల ఉపాధ్యాయులైనటువంటి శ్రీ బద్దెనపల్లి మల్లయ్య గారిని ఉపన్యాసించవలసిందిగా కోరుచున్నాం సార్. సమయాభావం. Respected teachers, respected headmaster who presided over the function, respected teachers, teaching staff, non-teaching staff and OS, and moreover my beloved students. I am thankful to every person, every teacher who worked in this school, who studied in this school. I would like to start with our headmaster sir. As his name suggests, Chand sir means very peaceful and cool minded person. నాకే కొంచెం ఓపిక ఉంటుంది అనుకుంటాను, కానీ నాకంటే ఎక్కువ ఓపికతోటి పాఠశాలను నడిపిస్తున్నటువంటి పెద్ద సార్. నేను 2015 జూలై 22 ఈ పాఠశాలలోకి రావడం జరిగింది. దాదాపు 9 years ఇక్కడ కంప్లీట్ అయింది. గవర్నమెంట్ పాలసీలో భాగంగా 8 years లాంగ్ స్టాండింగ్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో వెళ్ళాల్సి వచ్చింది. దీంట్లో నేను వచ్చినప్పుడు మోహన్ సార్ తోటి అంతకుముందే సునంద మేడం మరియు మోహన్ సార్ తోటి ఆల్రెడీ కలిసి పనిచేసిన సుభాష్ నగర్లో. అట్లనే మోహన్ సార్ ఇక్కడికి రావడం, సార్ తర్వాత మళ్ళీ మా కౌన్సిలింగ్ జరిగింది, నేను కూడా వచ్చేసిన. తర్వాత సునంద మేడం గారు కూడా రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ హెచ్ఎంగా రామచంద్రన్ సార్ అండ్ అరుణ మేడం, అంతకుముందు అస్గరి ఉస్మానీ మేడం గారు. ఎవరు అంటే చాలామంది హెడ్ మాస్టర్స్ ఉండేది. ఫస్ట్ మోహన్ సార్, తర్వాత అస్గరి మేడం, రామచంద్రన్ సార్, అట్లనే మహేందర్ సార్, ఇప్పుడు సార్ ఉన్నారు. సో మహేందర్ సార్ తర్వాత ఈ విధంగా చాలామంది హెచ్ఎంలు మన పాఠశాల అభివృద్ధికి కృషి చేసినారు. అట్లానే చాలామంది ఉర్దూ మీడియం నుంచి టీచర్స్ ఉండి వాళ్ళందరూ కూడా పాఠశాల అభివృద్ధికి చాలా పాల్పంచుకున్నారు. అండ్ ఇంకొక మెమొరబుల్ థింగ్ ఏంటంటే యాన్యువల్ డే కూడా మనకు ఒకసారి పాఠశాలలో జరిగింది. యాన్యువల్ డే అనేది మామూలు విషయం కాదు పాఠశాలలో జరపడం. అప్పుడు చాలా పెద్ద మొత్తంలో జరిగింది. అండ్ ఉర్దూ మీడియం నుంచి కూడా చాలామంది పిల్లలు పార్టిసిపేట్ అయ్యి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో అట్లాంటి మంచి అనుభవాలు ఈ పాఠశాల నాకు ఇచ్చింది. అండ్ మోరోవర్ నాకు దాదాపు ఇంతకుముందు టెక్నికల్గా చూస్తే ఈ పాఠశాలలోనే ఎక్కువ సర్వీస్, ఇంకా వెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకొక పాఠశాలలో ఈ సర్వీస్ని బ్రేక్ చేసే అవకాశం లేదు. ఇంకొక 6 yearsలో రిటైర్ కావాల్సిందే. సో ఈ పాఠశాలలో చేస్తున్నటువంటి టీచర్స్లో తెలుగు డిపార్ట్మెంట్ నుంచి చూసుకుంటే రామచంద్రన్ సార్ కానీ, మహేందర్ సార్ కానీ, తర్వాత అంతకుముందు శివ కాత్యాయని మేడం గారు కావచ్చు. మీరు అందరూ దీని మీద ఒక పేరు కనబడుతున్నదా పిల్లలు? శివ కాత్యాయని మేడం గారు, ఆ మేడం గారు. సో తర్వాత తెలుగులో ఇట్లా ఉండే, తర్వాత హిందీలో వచ్చేసి శ్రీనివాస్ సార్ కంటే ముందు భారతి మేడం. సో ఈ విధంగా మనకి శ్రీనివాస్ సార్ అని, ఈ శ్రీనివాస్ సార్ కంటే ముందు మనకి ఇంకొక శ్రీనివాస్ సార్ ఉండే హిందీ సార్. ఇప్పుడు ధన్గర్ వాడి నుంచి గెస్టెడ్ హెడ్ మాస్టర్గా కామారెడ్డి వైపు వెళ్ళారు ఆ సార్. తర్వాత అక్బర్ సార్ ఇప్పటికీ మంచి కాంటాక్ట్లో ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. పొద్దున్న లేస్తేనే సార్ మెసేజ్ తోటి నా దినచర్య మొదలవుతుంది అంటే అతిశయోక్తి కాదు. అట్లనే మన పవన్ సార్ పొద్దున 5:30కే మెసేజ్ ఉంటుంది సార్ది. సో ఇట్లా ఈ అనుబంధం నిజంగా చాలా ఉన్నతమైనటువంటి అనుబంధం. మోర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్
నిజంగా బ్రదర్స్ సిస్టర్స్ మధ్యన ఏదైనా ఆస్తికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేక ఇతరత్ర అంశాలతోటి కొంత డిస్టెన్స్ మేబీ పెరగవచ్చు. కానీ ఈ టీచర్స్ మధ్యన అంతకంటే ఎక్కువ కనీసం అట్లాంటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా ఉన్నది. నిజంగా ఇటు స్కూళ్ళల్లో పనిచేయడం, ఇట్లాంటి స్టాఫ్ తోటి పనిచేయడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయం. తర్వాత ఇంగ్లీష్లో అపోలినా మేడం ఆ మేడం గురించి చాలామంది పిల్లలకు తెలుసు. మేడం యొక్క యాక్సెంట్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ షీ ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్. ఇప్పుడైతే ఇక మాధురి మేడం పేరుకు తగ్గట్టు మంచిగా స్వీట్ మాటలు. ఇప్పుడు మేడం ఎందుకు మాట్లాడలేదంటే నాకు తెలుసు, నేను మేడం ఎక్కడ ఏడుస్తూ అని భయపడి మాట్లాడలేదు. అంత అఫెక్షన్ టువర్డ్స్ స్టాఫ్ అట్లా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో ప్రజెంట్ జగదీశ్వరరావు సార్. నిజంగా కొంతమంది వ్యక్తులతోటి కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం అని అనుకుంటున్నాను. అక్కడ గాంధీనగర్ హై స్కూల్లో నాకు దాదాపు అక్కడ కూడా 9 years సర్వీసు, ఇంక్లూడింగ్ ప్రైమరీ అండ్ హై స్కూల్ కలిపేసి 9 సంవత్సరాల కాలంలో సార్ తోటి కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. సార్ అక్కడ ఎట్లా అంటే సార్ వాళ్ళ పాప మ్యారేజ్కి ఒక 50-60 మంది స్టూడెంట్స్, వాళ్ళు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద సార్ స్టూడెంట్స్. అంటే పిల్లలతోటి ఎట్లా ఉండాలి అనే విషయము, మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో నిజంగా ఎక్సలెంట్. సార్ దగ్గర నుంచి ఇట్లాంటి విషయాలు చాలా నేర్చుకోవచ్చు. తర్వాత మన దగ్గర నరసింహారెడ్డి సార్ అని ఉండే ఫిజికల్ సైన్స్లో, సార్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయినారు. తర్వాత లింగారెడ్డి సార్లో సార్ ఎంత ప్రశాంతంగా ఉంటారు అంటే మనం చాలా కంగారు పడి చేసే పని కూడా సార్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేస్తూ ఉంటారు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, అవి ఏ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, కూల్గా నడుస్తూనే ఉంటాయి. అంత పవర్ఫుల్ పర్సన్ అండ్ ఈ హ్యాస్ మెనీ డీలింగ్స్ విత్ మెనీ పర్సన్స్. సబ్జెక్ట్ డెలివరీ విషయంలో ఎక్సలెంట్. ఇప్పటికి కూడా కష్టపడుతూ ఉంటారు. అంటే గవర్నమెంట్ పిల్లలకే కాకుండా ఇంకా కూడా చాలామంది విద్యార్థులకు వారు బోధిస్తున్నారు. నిజంగా ఇది చాలా ఇన్స్పిరేషన్ థింగ్. ఎందుకంటే ఇక్కడ స్కూల్ నుంచి అయిపోగానే వామ్మో అనే ఇంకా రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది, కానీ సార్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటారు. అండ్ బయాలజికల్ సైన్స్లో ప్రభాకర్ రావు సార్ ఉండే, మనకు దాదాపు సార్ కూడా 12 years మేడం, 8 years పనిచేసినట్టున్నారు. 13 to 22 8 years పనిచేసిండు. మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఇక సారు లింగారెడ్డి సారు వీళ్ళు ఉన్నారు అంటే ఇక మనము మన పని మనం నిశ్చింతగా చేసుకోవచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి. సో అట్లాంటి స్టాఫ్ ఉండే, వాళ్ళందరితోటి నిజంగా కలిసి పనిచేయడం చాలా అదృష్టమైనటువంటి విషయం. తర్వాత ఇక్బాల్ సార్ అని ఉండే, సుభాన్ సార్ ఇక్కడ పక్క స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. అస్గరి మేడం రిటైర్ అయిపోయినారు. తర్వాత మన దగ్గర నూర్ మేడం అయితే ఈవెన్ దో షీ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీసెస్, షీ కంటిన్యూడ్ హర్ సర్వీసెస్ బికాస్ ఆఫ్ హర్ నీడ్ ఈస్ దేర్ ఇన్ అవర్ స్కూల్. దట్స్ వై షీ కేమ్ హియర్ అండ్ షీ కంటిన్యూడ్ హర్ సర్వీసెస్. నఫీజ్ మేడం ఇప్పుడు దుర్గమ్మగడ్డ అక్కడ ఏరియాలో పనిచేస్తున్నట్టున్నారు. సో వీళ్ళందరితోటి కలిసి పనిచేసే అవకాశం రావడం. ఇంకా సోషల్లో మనకు అంజలి మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పుష్కర కాలంగా పనిచేస్తూ ఉన్నారు. అద్భుతంగా పిల్లలకు అద్భుతమైన గాత్రంతో పాటు పిల్లల డిసిప్లిన్ విషయంలో కానీ, వర్క్ కంప్లీట్ చేయడం విషయంలో కానీ, మాకు అసలు మాయి పెండింగ్ ఉన్నా పర్వాలేదు కానీ మేడం అయితే ఫస్ట్ కంప్లీట్ చేయించుకునేటోళ్ళు. మేము క్లాస్ టీచర్లమై ఉంటాం, మా వర్క్స్ ఏమో అక్కడ పెండింగ్ ఉంటాయి, మేడం మాత్రం అన్ని ఎఫ్ఎస్ అన్నీ కంప్లీట్ చేయించుకుంటారు. సో డెడికేషన్, అట్లాంటి డెడికేషన్ ఉన్న మేడం. తర్వాత ఇప్పుడు ఇక అన్న పిఈటి సార్ అయితే చాలా మిస్ అవుతున్నాం, చాలా నిజంగా ఇది వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ వర్డ్స్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అట్లా చెప్పొచ్చు. మనం ఎన్నో అంటే లోపల ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి సమ్ టైమ్స్ లాంగ్వేజ్ మే నాట్ ఎనఫ్. సో దిస్ ఈజ్ వాట్. అండ్ ఇంకా ప్రవీణ్ సార్ అయితే
ఇంగ్లీషే గ్రేటు అని అనుకుంటుంటాం, కానీ దేవభాష సంస్కృతంలో కూడా శ్లోకాలు చెప్పి వాటి అర్థాలు చెప్పే పరిస్థితిలో ఉన్నది అంటే నిజంగా ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ వన్, చాలా గ్రేట్. సో ఇంకా నా ప్లేస్తో పాటు మీకు సంస్కృత భాష ప్లేస్ని కూడా భర్తీ చేస్తున్నారు ప్రవీణ్ సార్. నా ప్లేస్ అని ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్ నా ప్లేస్లోనే సార్ వచ్చారు కాబట్టి. అప్పులిన మేడం ప్లేస్లో మాధురి మేడం వచ్చారు. తర్వాత అరుణ మేడం గురించి అది మీ అందరికీ తెలుసు, మొన్నటి దాకా మేడం ఎంత స్ట్రిక్ట్, ఎట్లా ఉంటుంది, పిల్లల కోసం ఎంత చేయాలనో అంత మ్యాక్సిమం చేయడం అట్లా చేస్తారు. తర్వాత తిరుపతి రెడ్డి సార్ నేను దాదాపు జగిత్యాల నుంచి మా ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతా ఉన్నది. సార్ ఎంతో కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకొని మనకి అందించడానికి ఈ స్కూల్కి రావడం నిజంగా సంతోషకరం. తర్వాత మనకి తెలుగులో కృష్ణమూర్తి సార్ అద్భుతం, అలవోకగా కవిత్వాన్ని రాయగలుగుతారు, అద్భుతంగా మాట్లాడగలుగుతారు. నిజంగా ఇంత రీసోర్సెస్ ఉన్నటువంటి టీచర్స్ ఉండడము మీ అందరి అదృష్టం. సో అట్లాంటి రీసోర్సెస్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత రఘు సార్ కానీ రజిత మేడం కానీ వీళ్ళందరూ ఎంతో కోఆపరేటివ్, ఏ డ్యూటీ ఇచ్చినా ఏ క్లాస్ ఇచ్చినా వెళ్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ సునంద మేడం కానీ, తర్వాత ముంతాజ్ మేడం, ఇక పవన్ సార్ చూస్తే అట్లుంటారు కానీ చాలా ఫ్రెండ్లీ నేచరు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏదైనా చిన్న విషయంలో అన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేసి మా సర్వీసు బుక్స్ అన్నీ యాక్యురేట్గా చేసి ఈ స్కూల్ నుంచి మమ్మలను అంటే అఫీషియల్గా సారే పంపించినట్టు లెక్క అవన్నీ చూసి తర్వాత హెచ్ఎం సైన్ తోటి మేము బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత దివాకర్ సార్, ప్రకాష్ సార్, దివాకర్ సార్ లేకుండా బడి అసంపూర్ణమని నేను భావిస్తాను. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, స్టాఫ్ అందరిలోనూ అఫీషియల్స్ అందరిలో కూడా రికగ్నిషన్ ఉంది. సో అట్లాంటి గొప్ప టీచరు, గొప్ప ఫిజికల్ డైరెక్టర్ మనకు ఉండడం చాలా అదృష్టం. రియల్లీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ ఎంటైర్ స్టాఫ్. అట్లనే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తే మనకి ఫయాజ్ అలీ సార్ అద్భుతంగా వాళ్ళు, నేను సార్ అంటే హిందీ మాత్రమే ఉర్దూ మాత్రమే మాట్లాడతారేమో అని నేను అనుకున్నాను. అమ్మో ఏంటిది అద్భుతం, తెలుగులో కూడా ఇంత చక్కగా మాట్లాడడము. ముఖ్యంగా వీళ్ళు అంటే మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు అన్ని గమనించిన విషయాలను అంత చక్కగా చెప్పడం, మీకోసం ఎంతైనా కష్టపడడానికి రెడీగా ఉన్నామని చెప్పడము వారి మాటలతో తెలిసింది. అండ్ నెక్స్ట్ వసుంధర మేడం, మా వసుంధర మేడమే అని చెప్తాను నేను, ఎందుకంటే మా స్కూల్ గంజా స్కూల్ నుంచి మేడం ఇటు వచ్చారు, అందుకే మా స్కూల్ మేడం అని చెప్తా. ఇందాకనే ఇప్పుడు తెలిసింది సార్ కూడా గంజా స్కూలే, మా సారే. వావ్, నైస్ సార్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇట్లా ఏదో ఒక లింక్ ఎట్లనో అట్లా బ్లెండ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక ప్రవీణ్ సార్ అయిపోయింది, నెక్స్ట్ వసుంధర మేడం తిరుపతి. సో ఈ విధంగా కొత్తగా వచ్చిన స్టాఫ్ కూడా అద్భుతంగా ఉన్నారు. నిజంగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మేము లేని లోటు భర్తీ అయిపోయింది, ఎక్సెస్ కూడా అయిపోయింది, అది కన్ఫర్మ్ అయిపోయింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. వావ్, వెరీ నైస్. అన్నా నటరాజ్ సార్ నిజంగా సబ్జెక్టు విషయంలో ఎంత ప్రావీణ్యం ఉందో లాంగ్వేజ్ మీద కూడా అంత గుర్తుంది. సార్ నోట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది లాంగ్వేజ్, మీరు గమనించారా? అలా ఓకేగా అట్లా ఇంగ్లీష్ కానీ నిజంగా ఇంగ్లీష్ చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. డ్రాఫ్టింగ్ విషయంలో పేరాలే మ్యాటర్ అలా ఓకేగా రాసేస్తూ ఉంటారు. వాము నేను అంటే నన్ను రాయమంటే అంత లెంతీగా అంత యాక్యురేట్గా రాయలేనేం. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నటరాజ్ సార్. నటరాజ్ అంటేనే డ్యాన్సర్, బట్ హీ మేక్స్ అస్ డ్యాన్స్ ఇన్ మెనీ వేస్. ఎస్, నిజంగా నేను అంటే
వారి గురించి గ్రూప్లో ఎక్స్ప్రెస్ చేసిన కానీ ఇక్కడ మిస్ అవుతున్నాం. ఇంకా సారీ ఎవరైనా మిస్ అయిపోయినామా? శ్రీనివాస్ సార్ అసలు ఇక్కడ శ్రీనివాస్ సార్ ఎప్పుడు వచ్చిండు? జస్ట్ సార్ వచ్చింది 2022లో వచ్చి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఇంప్రెషన్, ఇన్ని ముద్రలు వేయగలగడం అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. నిజంగా ఎవరికి పాసిబుల్ కాదు అనిపిస్తుంది. అంత షార్ట్ పీరియడ్లోనే ఇట్లా మొత్తం ఓల్డ్ హై స్కూల్ అంటే శ్రీనివాస్ సార్ అన్న స్థాయికి తీసుకెళ్ళిండు. ప్రతి దానిలో సార్ పార్టిసిపేషన్ ఉంటుంది. జనరల్గా హిందీ పండిట్స్ అంటే వారానికి ఇంకా కొన్ని పీరియడ్స్ తక్కువనే ఉంటాయి కావచ్చు టెక్నికల్గా, కానీ క్లాస్ టీచర్ తీసుకొని, హిందీ టీచర్స్ ఎవరు క్లాస్ టీచర్ తీసుకోరు నాకు తెలిసి, కానీ క్లాస్ టీచర్ తీసుకొని మొత్తం మీ వెంబడిపడి మీ హాస్టల్కి వచ్చి, నిజంగా చెప్పాలంటే సార్కున్న ఓపిక ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అంటే నిజంగా చెప్పాలంటే నా నుంచి కాదు. బిఫోర్ స్కూల్ అవర్స్ అంటే టైం టు టైం నేను ఎంత కష్టపడమన్నా కష్టపడతా, కానీ ఇక స్కూల్ అవర్స్ తర్వాత ఏదో తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే నేను ఉంటుందని. కానీ శ్రీనివాస్ సార్ అట్లా కాదు. ఇంకెంత సార్ నేను హాస్టల్కి పోయేంత ఓపిక ఉండడం అంటే నిజంగా చాలా గ్రేట్. హాస్టల్ తోటి అంత అనుబంధం అంటే ఇది పరోక్షంగా పిల్లల మీద ఉన్నటువంటి అభిమానం సార్ని అంత దూరం తీసుకెళ్ళగలుగుతుంది. హ్యాట్సాప్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకెవరన్నా మిస్ అవుతున్నామా? And children, because of you we are here, and thank you your affection and love. And training teachers చూసినప్పుడల్లా నాకు విషయం గుర్తొస్తుంది. నాకు ట్రైనింగ్లు అంటే మహా అది ఏంది, టీటీ చేసిన తర్వాత బీఎడ్ చేయాల్సి వచ్చింది. అది కంపల్సరీ చేయాల్సిందే కదా. బీఎడ్ చేస్తే పని అయిపోతుందని అనుకున్నా. అప్పటితో ఆగలేదు నా ట్రైనింగ్ల ప్రస్థానం. మళ్ళీ అప్పటికి నాకు ఇంగ్లీష్ మెథడాలజీ లేదు, సోషల్ అండ్ తెలుగు మెథడాలజీ. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఇంగ్లీష్ మెథడాలజీ చేయాలి. నాకు అప్పటికే ఒక పీజీ ఉన్నది పొలిటికల్ సైన్స్. మరి ఇంగ్లీష్లోకి రావాలంటే ఎట్లా, మళ్ళీ ఇంకొక పీజీ. సో ఇట్లా ఇంకొక విషయం, హిందీ విద్వాన్ కూడా ఉంది. ఆయన విద్వాన్ తోటి 96లో జాబ్ కూడా వచ్చింది. సో ఇట్లా ఈ విధంగా ఉంది. అండ్ ఈ పాఠశాలలో చాలా అంటే ఒక టర్నింగ్ పాయింట్స్ నా జీవితంలో జరగాల్సిన గొప్ప గొప్ప విషయాలు జరిగిపోయినాయి. ఈ స్కూల్లోకి ఇట్లా ఎంటర్ అయినా లేదో నేను ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది 2015లో. ఇంకొకటి అట్లనే మా అబ్బాయికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది 2016లో. అబ్బాయిది ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది, ఆయనకు కూడా పీజీ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ అయిపోయి పీజీ సీట్ వచ్చేసింది. ఆయన ఇప్పుడు పీజీ డాక్టర్ చేస్తున్నాడు, పీజీ స్టూడెంట్. మోరోవర్ మా చిన్నోడు కూడా సెటిల్ అయ్యాడు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇట్లా ఈ స్కూల్లో ఇంకొకటి నాకు ఇంకో ప్రమోషన్ వచ్చింది. నేను మామయ్య అయిపోయాను. I became father-in-law. I became father of doctor. I became father of software engineer. So I became owner of house. So all these main events in life happened in the same single school, that is Gold High School, not Old High School. Yes, that's why you are not Old High School students, you are Gold High School students. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇంకా మేడమ్స్ అందరికీ ఇంకేమైనా మిస్ అయినామా? చెప్పండి. మళ్ళీ టైం లేదు, సమయం లేదు మిత్రం అన్నట్టుంది పరిస్థితి. ఆల్రెడీ పాపం మీ పేషెన్స్ని బాగా అయిపోయింది. మీ పేషెన్స్ని టెస్ట్ చేసినట్టే ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, హెచ్ఎం సార్.